అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్పుదామా? పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. చదవబడిన లేఖన భాగం చూసినప్పుడు మరి గత సబ్బాతు యొక్క కంటిన్యూయేషన్ మెసేజ్ అని మీకు అర్థమై ఉంటుంది. పోయిన సబ్బాతు మనము ప్రాణము గురించి ధ్యానించుకున్నాము. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నవి. ఈ మూడు కలిస్తేనే మనము. ఈ దేహం ఎలా ఉంది? దేహంలో ప్రాణము ఉన్నది, మరియు ఇంకా ఏమున్నది? ఆత్మ ఉన్నది ఈ యొక్క దేహములో. సో ఆత్మ గురించి మనం ఈ దినమున ధ్యానించుకుందాము. ఆత్మ గురించి పరమ తండ్రి తన లేఖనాలలో ఏమి మనకు రాయించి పెట్టారు? ఈ ఆత్మను తిరిగి జన్మింప చేయడం అంటే ఏంటి? ఆత్మను ఎలా తిరిగి జన్మింపచేస్తాము? మనలో ఉన్న ఆత్మను ఎలా తిరిగి జన్మింపజేస్తాము? అది ఒంటరిగానే అది జన్మిస్తుందా? మరి ఈ దేహంలో ఉన్న ప్రాణము సహాయముతో ఆ ఆత్మ తిరిగి జన్మిస్తుందా? ఈ విషయాలను పరమ తండ్రి మరి తన లేఖనంలో మన గురించి ఏం రాయించి పెట్టారో మనం చూసుకుందాము. సామెత గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనము చదివిన తర్వాత మెసేజ్ విషయమై సంపతన్న ప్రార్థన చేస్తారు. మెసేజ్ విషయం మైక్ సంపతన్నకి ఇవ్వండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. ఈ యొక్క వచనం నేను చదువుతాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలోని శోధించు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, జీవం గల తండ్రి, యాశ్వమేశా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడవు, శక్తుడా, మీకే స్తుతులు స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, పూజారుడా, మహిమగల తండ్రి, మహిమాన్వితుడా, ఆది సంభూతుడా, యుగయుగములు జీవించువాడా, నిన్ను ఉండే తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా మరి గత సబ్బాతు నుంచి ఈ వరకు మమ్మల్ని కాపాడి తిరిగి ఇదిగోనైనా నీ సన్నిధిలో చేర్చిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. సర్వోన్నతుడా, జీవం గల తండ్రి, నైనా ఇదిగోనైనా మరి ఇంతవరకు మీరు పాటల ద్వారా మరి ఆరాధనల ద్వారా మహిమ పొందినారు తండ్రి. ఇదిగో నాయన మరి మీ దాసుడు జనార్దన్ బ్రదర్ ఇదిగో మరి సమాజాన్ని ఉద్దేశించని మరి వాక్యం నువ్వు చెప్పనై ఉండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. సర్వోన్నతుడా, జీవం గల తండ్రి, యాశ్వమేశ, అవును తండ్రి, అటువంటి వాక్యమును తండ్రి ఇదిగోనైనా నీ దాసుడు బోధించనై ఉండగా మరి ఒకసారి తనను మీరే మరుగుపరుచుకొని తండ్రి ఇదిగోనైనా మరి మాకు కావాల్సిన వర్తమానం ఇప్పించవలసిందిగా, దాని ద్వారా మా జీవితాలను మేము మార్చుకొని మీకు ఇంకా మేము సమీపంగా జీవించినట్లు సాయం చేయవలసిందిగా కోరుచు ఈ కొద్ది నప్పమును మా ప్రియరక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువమెస్సీయ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు పరమ తండ్రి మరి సామెతల గ్రంథములో సెలవిచ్చిన మాట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని నానుడి. దీపం ఉండగానే మన ఇల్లును, మన ఈ దేహం అనే ఇల్లును, ఈ దేహములో ఆత్మ ఉండగానే, ఆత్మ అనే దీపం ఉండగానే, ఎందుకు ఈ ఆత్మ అనే దీపాన్ని ఎవరు పెట్టారు? మనలో పరమ తండ్రి అయిన యెహోవా పెట్టాడు. సో ఆయన పెట్టిన దీపము మళ్ళీ ఆయన యొద్దకు వెళ్ళిపోయే లోపు
ఆయన పెట్టిన దీపమైన ఈ ఆత్మ మళ్ళీ ఆయన యొద్దకు వెళ్ళిపోయే లోపే ఈ దేహమును మనం చక్కబెట్టుకోవాలి. ఈ యొక్క దేహమును చక్కబెట్టుకోవాలంటే మరి యోబు భక్తుడు ఒక మాట, చక్కటి మాట రాస్తున్నాడు. యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు ఎలోహిం ఊపిరి వారికి వివేచన కలగజేయును. ఈ యొక్క నరులలో ఉన్న ఈ ఆత్మ ఏదైతే ఆయన పెట్టిన దీపమై ఉన్నదో, ఈ ఆత్మ ఏంటట, ఆయన యొక్క ఊపిరి. అందుకే అదే కదా ఆది కాండము మరి 2వ అధ్యాయంలో నరుడు ఆయన యెహోవా ఆయన జీవాత్మను ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయనను ఉంది. కాబట్టి ఈ యొక్క ఆత్మ అనే దీపము ఆయన ఉంచిన ఊపిరి. ఈ ఊపిరి ఇందులో నుంచి మన దేహంలో నుంచి వెళ్ళిపోయిందంటే ఈ ఆత్మ ఆయన యుద్ధకు వెళ్ళిపోతుంది. ఊపిరి ఉన్నంత కాలమే ఈ దేహానికి విలువ. ఊపిరి ఉన్నంత కాలమే, మన ఈ దేహంలో ఊపిరి ఉన్నంత కాలమే ఈ దేహమునకు విలువ. ఎవరే కానీ ఈ దేహాన్ని లక్ష్య పెడతారు. సో ఒక చనిపోయిన సింహం ఉందనుకోండి, దానికి ఎవరైనా భయపడతారా? బ్రతికున్న కుక్క కన్నా భయపడతారు. బ్రతికిన కుక్కకైనా భయపడతారు, కానీ చనిపోయిన సింహమునకు ఎవరు భయపడరు. అదేవిధంగా ఈ దేహములో ప్రాణం ఉన్నంత వరకే, అనగా ఆయన ఊపిరి ఉన్నంత వరకే, ఆయన ఆత్మ ఉన్నంత వరకే మరి ఈ ఆత్మ ఏం చేస్తుందట, ఈ యొక్క ఊపిరి ఏం చేస్తుందట, మనకు వివేచన కలుగజేస్తుందట. ఏం చేస్తుంది? వివేచన, అనగా ఏది మంచి ఏది చెడు అనే వివేచన కలగజేసేది ఆయన పెట్టిన ఊపిరైనా, ఆయన పెట్టిన ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ అనే దీపమును మనం ఎలా మరి చక్కపరుచుకోవాలో వెళ్ళే ముందు కొన్ని మాటలు మనం కీర్తన గ్రంథంలో ఒక మాట చూసుకుందాము. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం. దావీదు రాజు గారు ఏం సెలవిస్తున్నాడో చూద్దాము. 32:2. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరట యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడతారట? ఎవరిని ఎంచుతాడట పరలోకపు తండ్రి? నిర్దోషిగా ఎవరిని ఎంచుతాడట? ఆత్మలో కపటము లేని వారిని. ఆత్మలో కపటము ఉండకూడదు. కానీ ఈ రోజులలో అనేకులలో కపట బుద్ధి. అనేకులలో అంటున్నాను నేను, అందరిలో అనడం లేదు. అనేకులలో కపట బుద్ధితోనే ఉంటున్నారు మానవ జాతి అంతా. మానవ జాతి అంతా కపట బుద్ధి. అందుకే దావీదు రాజు గారు ఎప్పుడో రాసిపెట్టాడు, యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివారు ధన్యులు. ఆయన చేత ఎవరైతే నిర్దోషులుగా ఎంచబడతారో, బిడ్డలారా, ఎవరి చేత మనం నిర్దోషులుగా ఎంచబడాలి? యెహోవా చేత. మనుషుల చేత మనము కొంతకాలం ఎంచబడవచ్చు నిర్దోషులుగా, కొంతకాలమే అది మనము దోషులుగా ఉండి కొంతకాలమే మనము నిర్దోషులుగా ఎంచబడవచ్చు. కానీ యెహోవా చేత నిర్దోషులుగా ఎంచబడితే మనము ధన్యులమవుతాము. ఈ లోక మనుషుల చేత నువ్వు నిర్దోషమని ఎంచబడకపోయినప్పటికీ, ఈ లోకము నిన్ను ఎంచకపోయినప్పటికీ, ఈ లోకము నిన్ను దుర్మార్గుడని దుష్టుడని నిన్ను అన్నప్పటికీ, నీవు ఆయన చేత గనక నిర్దోషిగా నువ్వు ఎంచబడితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. సో కాబట్టి ఎక్కడ ఆత్మలో కపటము లేనివారు, ఆత్మలో కపటము లేనివారు. ఈ యొక్క ఆత్మలో అంటే కపట బుద్ధి అనేది మానవుడికి సామెత గ్రంథంలో ఇంకొక చోట కూడా రాస్తాడు. మరి బాలుడు వాడు ఎదుగుచున్న కొద్దీ మూఢ స్వభావం వాళ్ళు వస్తుందట. బాలుడు ఎదుగుచున్న కొద్దీ మూర్ఖుడుగా తయారవుతుంటాడట. కానీ కపట బుద్ధి అనేది సర్వమానవాళిలో కపట బుద్ధి సర్వమానవాళిలో. చూడు, దేశాలను ఏలుచున్న నాయకులు అలానే ఉన్నారు, మరి దేశ అధ్యక్షులు అలానే ఉన్నారు, ఒక దేశంలో ఉన్న మరి అధికారులు అలానే ఉన్నారు. సో కాబట్టి యథా రాజా తదా ప్రజా అని మరి సామెత చెప్పినట్టుగా లోకమే మరి ఎలా ఉంటారో, రాజులు ఎలా ఉంటారో ఆ దేశంలోని ప్రజలు అలా ఉంటారు. సో ఇప్పుడు రాజులను చూసినట్టు అయితే, మరి ఏలుచున్న నాయకులను చూసినట్టు అయితే అందరూ కపట బుద్ధి కలిగిన వారుగానే ఉంటున్నారు. కానీ బిడ్డలారా, మనము
ఆయన పిల్లలు అయిన వారు ఎవరు? ఆయన ఆత్మ కలిగిన వారు, ఆయన పెట్టిన దీపమై ఉన్నవారు, ఆయన పెట్టిన దీపము ఆత్మ కలిగి ఉన్నవారు. వారు ఆత్మలో కపటం ఏమాత్రం ఉండదు వారిలో. వాళ్ళు ఎలా ఉంటారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె ఉంటారు. వారు ఎలా ఉంటారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె. తరతరాలు ఎన్ని తరాలు గడిచినా వారికి సములైన వారు లేరు. వారికి సమానమైన వారు ఉన్నారేమో కానీ వారిని మించిన వారు లేరు. వారికి సమానమైన భక్తులు ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సములైన భక్తులు ఉండొచ్చు, కానీ వారిని మించిన వారు మాత్రము ఎక్కడ ఈ సృష్టిలో లేరు. కాబట్టి వారు ధర్మాన్ని వారి ఆత్మలో కలిగి ఉండి ఆ ధర్మానుసారంగా వారి జీవితాలను కట్టుకొని వారు ఆత్మలో కపటము లేని వారుగా ఉన్నారు. వారు యెహోవా దృష్టికి నిర్దోషులుగా ఉన్నారు. కాబట్టి వారు నీతిమంతుల పట్టికలో చేర్చబడ్డారు. ఎలా వారు నీతిమంతుల పట్టికలో చేర్చబడ్డారు? వారు నమ్మి బాప్తిసం పొందలేదే, వారు మనకులాగా వారి పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడలేదే. మరి వాళ్ళు ఎలా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు అనగా వారు యెహోవా దృష్టిలో నిర్దోషులుగా ఉన్నారు, కపటము లేని వారుగా, వారి ఆత్మలో కపటము లేని వారుగా ఉన్నారు. 77వ కీర్తనలో ఇంకొక మాట 6వ వచనం చూసుకుందాము. 77వ కీర్తన. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును హృదయమున ధ్యానించుకొందును. ఎలోహిం నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. చెప్తున్నాడు భక్తుడు, అయ్యా నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతుకుతుంది. ఆయన ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారట? అయ్యా నీ తీర్పు మార్గం ఎలా ఉంటుంది? నీ తీర్పు ఎలా ఉంటుంది? నీ రాజ్యంలో నేను ఎలా ఉంటాను? నేను ఈ భూమి మీద జీవించినంత కాలము నేను ఎలా జీవిస్తానో దాన్ని బట్టే కదా నాకు తీర్పు అని ఆ తీర్పు మార్గమును ఆయన ఆత్మ కలిగిన వారు ఆయన తీర్పు మార్గమును శ్రద్ధగా వెతుకుతారట. మనం ఏం వెతకాలి? శ్రద్ధగా ఆయన తీర్పు మార్గాన్ని. సో ఆయన తీర్పు దేని ద్వారా ఆయన తీర్పునిస్తున్నాడు మనకు? దేని ద్వారా తీర్పునిస్తున్నాడు? కులమానం ఇది ఏంటిది మనకు? కులమానం ఏంటి? ధర్మశాస్త్రమే కదా, ధర్మమే కదా. సో ధర్మమును మనం రక్షిస్తే అది రక్షిస్తుందని మరి లోకంలో సమస్త జనులు చెప్పుకుంటారు కదా. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తుంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. కొంతకాలం శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వ్యాధులు కలగవచ్చు, కానీ అవన్నీ తాత్కాలికమే. నువ్వు శ్రద్ధగా ఆయన తీర్పుల మార్గాన్ని నువ్వు శ్రద్ధగా వెతికినట్టయితే, శ్రద్ధగా వెతికితే ఏం చేస్తావు? నువ్వు సరిచేయబడతావు. నీలో కపట బుద్ధి ఉంటే కపట బుద్ధిని తీసేసుకుంటావు. యథార్థవంతుడుగా నువ్వు ఎదుగుతావు. నీలో వేషధారణ ఉంటే వేషధారణ తొలగించుకొని యథార్థపరుడుగా నువ్వు ఎదుగుతావు. నువ్వు దుర్మార్గుడుగా ఉంటే నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు. నువ్వు ఒకరికి కీడు చేసేవాడిగా ఉంటే మేలు చేసేవాడిగా మార్చబడతావు. ఒకరిని దూషించేవాడిగా ఉంటే నీవు ఒకరిని దీవించేవాడిగా మార్చబడతావు. సో ఆత్మలో కపటము లేని వారు ఆ రీతిగా ఉంటారు. అదేవిధంగా ఆత్మను కలిగిన వారు ఆయన తీర్పు మార్గమును శ్రద్ధగా వెతుకుతుంటుంటారు. అందుకే దావీదు రాజు గారు ఇంకొక కీర్తనలో అంటుంటాడు, 139వ కీర్తన 7వ వచనములో, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. అయ్యా నేను ఇంకా నీ ఆత్మ యుద్ధ నుంచి నేను ఎక్కడికి పోతాను? మనం అనుకుంటామేమో నేను ఎక్కడికైనా పారిపోతానని, నేను ఏదైనా చేస్తానని మనం అనుకుంటామేమో. కానీ మనలో ఎవరి ఆత్మ ఉన్నది? ఆయన ఆత్మ ఉన్నది బిడ్డలారా. ఆయన ఆత్మ కలిగిన వారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. లేదంటే లోకంతో పాటు మీరు ఉండేవారు. ఆయన ఆత్మ కలిగిన వారు కాబట్టి మీరు యూట్యూబ్లో చక్కగా వింటున్నారు. మీ గృహాలను మరి ఆలయాలుగా మార్చుకొని, మీ సమాజాలను ఆలయాలుగా మార్చుకొని. కాబట్టి ఆయన యొద్ద నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? అయ్యా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? అయ్యా నీ ఆత్మ యొద్ద నుంచి. ఎందుకనగా నీవి పెట్టిన దీపమైన నాలో ఉన్న ఈ యొక్క ఆత్మ అనే దీపము ఉన్నంతకాలము నేను ఎక్కడికి పారిపోలేనయ్యా. నేను ఎక్కడికి పారిపోలేనయ్యా. నేను ఎక్కడికి పోతానని దావీదు రాజు గారు అంటున్నాడు. దావీదు గారు మరి ఎందుకనగా ఆయన అనేక మార్లు చెప్తుంటాడు. చూడండి, మొదటి వచనం చూస్తే అది 139వ వచనం మొదటి వచనంలో, యెహోవా నీవు నన్ను
నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఆయన ఎలా చూస్తున్నాడు మనల్ని? ఆయన పరిశోధించి చూస్తున్నాడు మనల్ని. మనం కూర్చుండుట, మనం నిలుచునుట, మనం మాట్లాడుట, మనం ఆలోచించుట, మనం పలికే మాట, సో మనం ఏం పలికాలో మన హృదయంలో ముందుగానే సిద్ధపరచుకుంటాము. సో కాబట్టి ఆయన చెప్తున్నాడు, దావీదు గారు అంటున్నారు, అయ్యా నేను నీ ఆత్మయోద్ధ నుంచి నేను ఎక్కడికి పోతాను? ఎక్కడికి పోలేను అయ్యా, నేను నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళలేను. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? మనం అనుకుంటామేమో పారిపోతామని, కానీ మనం పారిపోవాల్సింది పాపము నుంచి దూరంగా పారిపోవాలి, దుర్మార్గుల నుంచి దూరంగా పారిపోవాలి. పాపుల గుంపులో మనం చేరకూడదు, పాపుల సహవాసం మనం చేయకూడదు, దుర్మార్గులతో సహవాసం చేయకూడదు. వారి నుంచి మనము పారిపోవాలి. ఆయన ఆత్మయుద్ధ నుంచి కాదు బిడ్డలారా, ఆయన ఆత్మీయుల యుద్ధ నుంచి కాదు, పరిశుద్ధుల యుద్ధ నుంచి కాదు, పరిశుద్ధ సన్నిధి నుంచి కాదు మనం పారిపోవాల్సింది. చూడండి, చాలామంది అలక్ష్యం చేస్తున్నారు, ఆయన మాటలను అలక్ష్యం చేసుకుంటూ వారి జీవితాలను మరి ముందుకు సాగిస్తున్నారు. కానీ శ్రమలు వస్తున్నప్పుడు శ్రమలు ఎందుకు వచ్చినాయని మళ్ళీ పరీక్షించుకొని వారు సరి చేసుకోవడానికి పరమ తండ్రి కృప చూపుతున్నాడు. అయితే మనలో ఉన్న వ్యాధి మనకు వస్తుంటుంది కదా. మన ప్రాణంలో కూడా చూసుకున్నాము, ప్రాణంలో మన రోగం ఉంటుందని చూసాము. మరి ఈరోజు ఆత్మలో ఏముందో చూద్దాము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. సామెతలు 18:14. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును, నలిగిన హృదయమును. చాలమ్మా, 18:14. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును, నలిగిన హృదయము ఎవడును. చాలమ్మా, నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చుతుంది. సో మనలో ఉన్న వ్యాధి, మనం ఏమనుకున్నాము, మన వ్యాధి ప్రాణములో ఉంటుంది, మన రక్తంలో ఉంటుందని గత వారం అనుకున్నాం కదా. రక్తంలో ఉంటుంది. ఎందుకు రక్తంలో ఉంటుంది? మనకి ఏ వ్యాధి వచ్చినా కూడా రక్త పరీక్ష చేస్తారు కాబట్టి. సో రక్తంలోనే బయటపడుతుంది మనకి ఏ వ్యాధి ఉన్నా. కాబట్టి రక్తము దేనికి సాదృశ్యము? ప్రాణమునకు సాదృశ్యము. సో ఈ యొక్క ప్రాణము దేనికి సాదృశ్యం? ఒక విధంగా చెప్పాలంటే మరి హార్ట్కు సాదృశ్యం. అది గుండెకు సాదృశ్యం. గుండె పంపు చేస్తుంటుంటేనే, గుండె ఆరోగ్యంగా ఉంటేనే మరి మన యొక్క పంపింగ్ బాగుంటుంది, మన రక్తం బాగుంటుంది, మన రక్తము మరి సరైన విధానంలో పంపు చేయబడుతుంది, మనలో ప్రాణం ఉంటుంది. కానీ ఆ యొక్క రోగం అనేది దానిలో ఉంటుంది, కానీ అనుభవించేది మాత్రం ఏదట? నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును. మనలో ఉన్న వ్యాధిని బట్టి మనం మూలుగుతూ ఉంటుంటాం, మన ఆత్మ మూలుగుతూ ఉంటుంది. వ్యాధిని బట్టి మనము ఇంకా బాధపడుతూ ఉంటుంటాము. అయ్యా, ఈ వ్యాధి ఎప్పుడు పోతుంది నాలో? ఈ భయంకరమైన వ్యాధి నాకు ఎప్పుడు దూరం అవుతుంది? అయితే భయంకరమైన వ్యాధిని దూరపరచగలగ శక్తిమంతుడు ఆయన బిడ్డలారా. అంత మాత్రమే కాదు, భయంకరమైన వ్యాధులు రాకుండా చేయగలిగేవాడు. సో వచ్చిన వ్యాధిని తీసివేయగలిగేవాడు, సో ఉన్న వ్యాధిని తీసివేయగలిగేవాడు, వ్యాధులను రాకుండా చేసేవాడు. కాబట్టి ఎప్పుడు అనగా మన ఆత్మను శుద్ధంగా పరిశుద్ధాత్మతో మనం ఉంచుకున్నప్పుడు. సో మరి ఇంకొక మాట కూడా చెప్తుంటాడు, అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. 15:13. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. మనోదుఃఖం వలన ఏమి నలిగిపోతుందట? ఇంకా ఆత్మ నలిగిపోతూ ఉంటుంది. సో అంటే మనస్సునకు వచ్చే వ్యాధి ద్వారా, అంటే మనస్సు సో అందుకే మైండ్ అనేది ఆయన మరి స్వాధీనంలో ఉంచుకోవాలి. సో ఈ ఆత్మ ఆ యొక్క మనసు మీదకి వచ్చిన, అందుకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో. సో పూర్ణ మనస్సు అనగా ఇది దేనికి సంబంధించింది? ఫుల్ మైండ్. మనస్సు అనగా మైండ్, హార్ట్, ఫుల్ ఆఫ్ హార్ట్. సో మరియు పూర్ణ ఆత్మతో, సోల్తో. కాబట్టి ఆయనను మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మరి హృదయముతో, మన పూర్ణ మనస్సుతో ఆయనను మనం ప్రేమించినప్పుడు, మనం నిజంగా ఈ 3 పూర్ణంగా చేసినప్పుడు, ఈ 3 పూర్ణంగా మన పూర్ణ ఆత్మతో, సోల్తో, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ మనస్సుతో, ఈ 3టితో చేసినప్పుడు ప్రతి ఆజ్ఞకు మనము విధేయులమే అవుతాము. ప్రతి ఆజ్ఞకు మనం విధేయులమే అవుతాము. మనలో ఆత్మలో ఎంత మాత్రము మన ఆత్మలో కపటం ఉండదు. వేషధారణ ఎంత మాత్రము
ఉండనే ఉండదు. కాబట్టి ఈ ఆత్మ మరి మనోదుఖము కలుగజేస్తుంది. మనోదుఖం వలన మన ఆత్మ నలిగిపోతూ ఉంటుందట. కాబట్టి ఆ స్థితి నుంచి అయ్యా నీవే నన్ను బయట తీసుకొచ్చేవాడివి, నా మనోవ్యాధి నుంచి తీసేవాడివి నీవే, నా యొక్క తండ్రి మరి నా యొక్క రోగమును తీసేవాడివి నీవే అని మనం ఆయనకు విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రసంగి గ్రంథములో మరి ఇదే సొలొమోను రాజు గారు రాసిన ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములు చూసుకుందాము. 12:7 ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన ఎలోహిం యొద్దకు మరలా పోవును. ఇది మరి ఎవరైనా నిద్రించినప్పుడు మనం కూడా ఒకవేళ రేపు మనం నిద్రిస్తే మన యొక్క పార్థివ దేహం దగ్గర ఈ మాట పలుకుతుంటుంటారు. మన్నైన ఈ దేహము చివరికి మన్నుగా చేర్చబడుతుంది, మంటికి అప్పగించబడుతుంది. కానీ ఆ ఆత్మ మాత్రము ఎవరి యొద్ద నుంచి అయితే ఎవరైతే దయచేశారో ఆయన యొద్దకు వెళ్ళిపోతుంది. సో ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నది మళ్ళీ? సో అనుదినము కూడా మనము చూసినట్టయితే బిడ్డలారా, మనం పడుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఆత్మ మనలో నుంచి వెళ్ళి ఎక్కడెక్కడో సంచారం చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ అది పరమ తండ్రి యొక్క ఆధీనంలో ఉంటుంది మన ఆత్మ మనం పడుకున్నప్పుడు. అందుకే మనం ఏం పడుకున్నప్పుడేమో నిద్రపోయారంటారు. సో మనము మరి చనిపోయినప్పుడేమో వారు ఏమంటారు? శాశ్వత నిద్ర. సో నిద్రిస్తున్నాము అంటారు మనము మన పరిశుద్ధ గ్రంథ పరిభాషలో ఏమంటాం మనము? నిద్రిస్తున్నారు అంటారు. సో మనము ఒక గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాము. అయితే ఈ దినదినము మనం నిద్రలోకి వెళుతున్నప్పుడు, అందుకే నిద్రించిన వారిని మనం ప్రశ్న అడిగామనుకోండి, జవాబు వస్తుంది వారి దగ్గర నుంచి. నిద్రించిన వారి నుంచి ఏ ప్రశ్న అడిగినా జవాబు రాదు. సో మనం తొందర వాళ్ళు పడుకున్నామా అని అడుగుతుంటాం మన పక్క వాళ్ళను. సో వారి నుంచి జవాబు రాలేదంటే వాళ్ళు నిద్రపోయారు. సో నిద్రపోయిన వారి నుంచి జవాబు రాదు. అదేవిధంగా శాశ్వత నిద్రకి వెళ్ళిన వారు కూడా సో మరి ఈ యొక్క నిద్రలో మనం రాత్రి పడుకున్న ఉదయకాలంన మళ్ళీ మన దేహాల మీద మన ప్రాణాల మీద నమ్మకం ఉంచి పరమ తండ్రి తన ఆత్మను మళ్ళీ దినదినము మనలోకి పంపిస్తున్నాడు. దినదినము తన ఆత్మను పంపిస్తున్నాడు. కానీ ఒకానొక దినము రాబోతుంది, మన యొక్క మరి నూకలు ఈ భూమి మీద అయిపోయే రోజు రాబోతుంది. సో ఆ పరమతని నియమించిన ఆయుష్ ముగించబడే రోజు రాబోతుంది. ఆ రోజు శాశ్వతంగా ఆత్మ ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. అయితే ఈ శాశ్వతంగా ఈ ఆత్మ ఆయన సన్నిధికి చేర్చబడక మునిపే ఈ దేహములో ఆ దీపం ఉండగానే ఈ ఇల్లును ఎలా చక్కబెట్టుకోవాలని మరి యాషోవా మెస్సయ్య వారు చెప్తున్నారు. ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాము. యోహాను సువార్త. అందుకు యాషోవా అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు ఎలోహిం రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, సో ఈయన ఒక యూదుల అధికారి, ఈయన పరిసయ్యుల తెగకు చెందిన అతను. పరిసయ్యుల తెగకు చెందిన వారంటే ఏంటి? వారి విశ్వాసం ఏంటి? మరణ పునరుత్థానము కలదని నమ్ముతారు వారు. పరిసయ్యుల యొక్క అంటే ఆ తెగను వాళ్ళని ఏంటంటే వారు మరణ పునరుత్థానం, మళ్ళీ జన్మిస్తాము, మళ్ళీ మనం ఆత్మతో ఈ భూమికి వస్తామని నమ్మేవారు. సద్దుకైలేమో పునరుత్థానం లేదని అంటారు. సో రెండు తెగలు ఇజ్రాయెల్ దేశంలో, అదే యూదులలో 2 తెగలు, పరిసయ్యులు, సద్దుకైలేమో మరణ పునరుత్థానం లేదని నమ్మేవారు. కానీ పరిసయ్యులేమో మరణ పునరుత్థానం కలిగిన అని నమ్మేవారు. ఆ నమ్మకం కలిగిన ఆయననే, ఆ యొక్క నీతిని తెలుసుకున్న ఆయన ధర్మశాస్త్రం ఉపదేశించే ధర్మశాస్త్రోపదేశకుడే. ఆయన చెప్తున్న మాటలు, యాషోవా మెస్సయ్య వారు చెప్తున్న మాటలు అర్థం కాక, అదేంటయ్యా ఎలా మళ్ళీ ఒకడు కొత్తగా నీటి మూలంగా మీరు జన్మిస్తారంటున్నారు, ఒకడు ఎలా మళ్ళీ జన్మిస్తాడు? ముసలివాడైన వాడు ఎలాగ మళ్ళీ తల్లి గర్భంలో వెళ్ళి మళ్ళీ ప్రవేశించి మళ్ళీ జన్మింపగలడు? చూడండి, ఆయన ఒక నాయకుడుగా ఉన్న స్థితిలో ఉన్న అతను, ధర్మాన్ని ఉపదేశించే అతను,
సో యాషోవా మెస్సే వారు చెప్తున్నది ఏదో కొత్త విషయం ఏమి కాదు, అని చెప్తున్నది కొత్త విషయం ఏమి కాదు, కానీ కొత్త సంగతులు చేస్తున్నాడు ఆయన కొత్త కార్యములు చేస్తున్నాడు. సో కొత్త కార్యములు ఏంటి, కొత్త సంగతులు ఏంటి? కొత్త సంగతి దానికి ఆయనకు మార్గము సరళపరచడానికి వచ్చిన ఆయననేమో బాప్తిసం ఇచ్చి యోహాను మారు మనస్సు నిమిత్తమై బాప్తిసం ఇచ్చారు. మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇస్తూ వచ్చారు ఆయన. సో ఆయన మారు మనసు నిమిత్తం బాప్తిమిస్తూ వస్తూ ఆయన ఏమన్నాడు, నా వెనుక వచ్చే అతను నాకన్నా యోగ్యుడు, అతని చెప్పుల వారు నేను ముట్టడానికైనాను అర్హుడను కాదు, అతను మీకు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు, అగ్నిలోను పరిశుద్ధాత్మలోను. సో ఈ యొక్క సంగతులు మరి ఆయన వినలేదా? బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెప్పిన సంగతులను ఈయన వినలేదా? మరి అనేకులు శాస్త్రులు పరిసయ్యులు చాలా గొప్ప గొప్ప వారందరూ వాళ్ళు మరి యాజకులైన వారు అనేకులు మరి బాప్తిసం పొందారు. ఓ సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడేవారని బాప్తిసం ఇచ్చి యోహాను వారి గురించి చాలా చాలా గట్టిగా హెచ్చరిస్తూ మాట్లాడాడు. మరి ఈ మాటలన్నీ ఆయన యూదా దేశమందు వినలేదా? ఇవన్నీ విని కూడా సో ఇది అర్థం కానట్టుగా ఆయన అడిగినాడేమో అని నా యొక్క ఉద్దేశం. ఓకే, ఆయనకు అర్థమైందో అర్థం కాలేదో, కానీ మనకెంతవరకు అర్థమైంది ఈ మాట, ఎంతవరకు అర్థమైంది? అందుకు యాషువా అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు ఎలోహిం రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. క్రొత్తగా జన్మిస్తేనే ఆయన రాజ్యమును మనము చూడలేము. మళ్ళీ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఈ దేహం ఏమైనా జన్మిస్తుందా? ఈ దేహం మళ్ళీ ఏమైనా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మిస్తుందా? లేక ప్రాణం మళ్ళీ జన్మిస్తుందా? మరి జన్మించవలసింది, కొత్తగా జన్మించవలసింది ఏది? ఆత్మ. ఈ ఆత్మలో మరి అందుకే చెప్తున్నాడు యాషోవా మెస్సే వారు 5వ వచనంలో చూడండి. యాషువా ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఎలోహిం రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఒకడు నీటి మూలముగా జన్మించాలి, మరియు ఆత్మ మూలముగా జన్మించాలి. ఈ రెండిట్లలో ఏదైనా ముందు జరగవచ్చు. నీటి మూలముగా జన్మించినదైనా ముందు జరగవచ్చు. నీటి మూలముగా జన్మించడం అనగా బాప్తిస్మమునకు సాదృశ్యం. సో ఈ యొక్క నీటి మూలముగా జన్మించే ఈ బాప్తిస్మముకు సాదృశ్యం ఉంది, ముందుగానైనా జరగవచ్చు, లేదా ఆత్మ మూలముగానే ముందుగా జన్మించవచ్చు. ఆత్మ మూలముగా ముందుగా జన్మించిన వారు ఎవరున్నారు మనకు గ్రంథంలో? కొర్నేలియస్ యొక్క కుటుంబము. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలియస్ గారి యొక్క ఆ కుటుంబం, కొర్నేలియస్ గారి కుటుంబానికి వెళ్ళి పేతురు గారు సువార్త చెప్తుండగానే వారి మనోనేత్రము తెరవబడ్డాయి. సో వారి మీకు పరిశుద్ధాత్మను దిగి వచ్చాడు, వారు భాషల చేత మాట్లాడము మొదలుపెట్టారు. సో పరిశుద్ధాత్మ చేత జన్మించబడిన వారు, ఆత్మలో జన్మించిన వారు ముందుగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. కానీ పరమతండ్రి తన యొక్క లేఖనంలో ఏం రాయించి పెట్టాడు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడు బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. సో పరిశుద్ధాత్మని వరం పొందడానికి కొరకు మనము నమ్మి బాప్తిసం పొందాలి. మన పాపాలు మరి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి పాపాలు ప్రాయశ్చిత్తము చేసుకోవడానికి కొరకు ఆయన నామములో, ఆయన రక్తములో మరి ఆ కార్యము చేయబోతున్నాడు అనడానికి సాదృశ్యంగా పరమ తండ్రి ఇక్కడ చెప్తున్నాడు యాషోవా మెస్సే వారు. చూడండి, ఇంకా తర్వాత చదవండమ్మా. శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడను. మీరు గాలిని చూసినట్టయితే గాలి వీస్తుంటుంది, మీకు చల్లని గాలి వేస్తుంది, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందని నువ్వు కనిపెట్టగలవా? గాలిని చూసినట్టు ఎక్కడి నుంచి వస్తుందో, అది పైనుంచి వస్తుందో, కింది నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు కనిపెట్టలేవు. అదే విధముగా నీ ఆత్మ జన్మనము కూడా అదే విధంగా ఉంటుంది బిడ్డలారా. నీ ఆత్మను జన్మింపచేయడానికి కొరకు నీ ఆత్మను జన్మింపచేసి మరి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, నీటి మూలముగా అనగా బాప్తిస్మము,
ఈ యొక్క మాటలనే అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో రాస్తుంటుంటాడు. 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. యాషువ మెస్సీయలోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన మెస్సీయ మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మెస్సీయ యాషువలోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములో బాప్తిస్మం పొందాము. బాప్తిస్మం పొందుకున్నప్పుడు ఏమవుతుంది? మనము ఆ నీటి మూలంగా జన్మించినప్పుడు మన గత జీవితం అంతా సమాధి చేయబడుతుంది, మరణము పాలవుతుంది. ఆ దేహంతో చేసిన తప్పిదములు కానీ, ఆ దేహంతో మన ప్రాణంతో చేసిన పాపములు కానీ అవన్నీ ఎలా పరిహరించబడుతున్నాయి? బాప్తిస్మము ద్వారా ఆ నీటిలో అవి సమాధి చేయబడుతున్నాయి. ఎలా యాషువ మెస్సీయ వారు సమాధిలోకి వెళ్ళారో, సమాధిలోకి వెళ్ళారో ఆ 3 దినములు, అదే విధముగా మన యొక్క పాపములన్నీ అవన్నీ సమాధి చేయబడుతున్నాయి. కాబట్టి తండ్రి మహిమ వలన మెస్సయ్య మృతుల నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సో ఎలాగైతే ఆయన మరణించి మరి సమాధి చేయబడ్డాడో, మనము నీటి మూలముగా జన్మించినప్పుడు మన యొక్క పాపములన్నీ ఆ జల సమాధి అయిపోతున్నాయి. సో మన ఇక ఆ దేహంతో అంటే అది చేసే ముందు ఏం చేస్తాము? మన తప్పిదములను ఒప్పుకొని, అంతేగాని ఏదో తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేయడం కాదు బాప్తిస్మం అనగానే. సో మనము మన పాపములు ఒప్పుకొని, మన తప్పిదముల గురించి మనం పశ్చాత్తాపడి వాటి అన్నిటి గురించి ఒప్పుకొని విడిచిపెట్టి మనము మరి నూతన జన్మ అనుభవములోనికి అనగా ఆత్మను నూతనంగా జన్మింపజేసే అనుభవంలోనికి, అది కార్యరూపకంగా మనం చేస్తున్నాం. కానీ ముందుగా ఆత్మరూపకంగా ఏం చేయాలి? మనము నూతన జన్మ అనుభవంలోనికి మనం నడిపించబడిన వారముగా ఉన్నప్పుడు, అప్పుడు ఈ దేహముతో పాటు మళ్ళీ ఈ దేహము మళ్ళీ పైకి ఎలా వస్తుందో, మళ్ళీ నీటిలో నుంచి మళ్ళీ ఆ బాప్తిస్మం పైకి తీస్తారో ఆ ఆత్మ వారిలోకి ప్రవేశిస్తుంది. సో ఆ ఆత్మ ద్వారా ఆ దేహము పసిబిడ్డ లాంటి దేహముగా మార్చబడుతుంది. ఆ యొక్క దేహము మరి పసిబిడ్డలు ఇక అక్కడ నుంచి, అందుకే పాలను ఆపేక్షిస్తూ మరి వాక్యం అనే పాల ద్వారా మనము దినదినము ఎదుగుతూ ఉన్నప్పుడు, సో ఏది పౌష్టికాహారమో ఏది మంచి ఆహారమో మనకు అప్పుడు తెలిసి వస్తుంది. ఏదిని మనము నీతియో, ఏది ధర్మమో, ఏది అధర్మమో మనకు ఇంకా ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ పరిశుద్ధాత్ముడే మనకు ఉపదేశిస్తూ ఆయన నడిపిస్తూ వెళుతుంటుంటాడు. కాబట్టి ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? మరొకసారి యోహాను సువార్తకు వెళ్దాము. 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను. చూడండి, యాషువ మెస్సీయ వారు ఆ యొక్క నికోదేము అనే అధికారికి చెప్తున్నాడు. కానీ ఆ చెప్తున్నది ఓన్లీ అక్కడ అధికారుల గురించి కాదు బిడ్డలారా. ఈ రోజు వరకు ఈ సువార్త ఇంకా చెప్పబడుతూనే ఉంది. ఈ సువార్త ఈ రోజుకు ఇంకా ప్రకటించబడుతూనే ఉంది. సో ఎప్పుడు చెప్తున్నాడు చూడండి. మోషే గారు ఇత్తడి సర్పాన్ని ఎలా ఎత్తాడో, మోషే గారు ఇత్తడి సర్పం ఎత్తితే ఏమైంది? ఇత్తడి సర్పం. సో ఎవరైతే పాము కాటుకు గురయ్యారో ఆ ఇజ్రాయేలీలు అరణ్యంలో, ఆ ఇత్తడి సర్పము తట్టు చూసినప్పుడు వారు ఏమయ్యారు? స్వస్థత పొందుకున్నారు. పాము విషము దిగిపోయింది. అదేంటి పాము విషము? ఒక ఇత్తడి సర్పం చూస్తే పాము విషము దిగిపోవడం ఏంటి అనగా, ఆ వేలాడబడుచున్న ఆ సర్పములో యాషువ మెస్సీయను చూశారు. అలనాడు ఇజ్రాయేలీలు అరణ్యములోనే వేలాడబడిన ఆ యాషువ మెస్సీయను చూస్తున్నారు అదే రోజు వారు, ఆ సమయంలో. కాబట్టి వారి పాపముల నిమిత్తమై పాము కాటుకు గురయ్యారు. వారు పాపముల నిమిత్తమై వాళ్ళు చేసిన
ఆ సనుగులను బట్టి గొనుగులను బట్టి పాము కాటు గురయ్యారు. కానీ ఆ మెస్సయ్యను, వేలాడదీయబడిన ఆ మెస్సయ్యను వారు చూస్తున్నారు. ఇత్తడి సర్పమును నిలబెట్టాడు మోషే గారు, కానీ తర్వాత కాలంలో ఆ ఇత్తడి సర్పమును దేవతగా మొక్కారట. అయితే ఒక రాజు వచ్చి, ఆ రాజు మరి ఆ యోగ్యుడైన ఒక రాజు వచ్చి ఆ యొక్క ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేస్తాడు. ఎందుకో దావీదు రాజు గారు చేయలేకపోయారు, ఎందుకో అది సొలొమోను రాజు గారు చేయలేకపోయారు, మరి ఎందుకో. కానీ దావీదు వంశంలోంచి వచ్చిన ఒక రాజు వచ్చి ఆ యొక్క ఇత్తడి సర్పమును ఎవరైనా చెప్పగలరా? ఎవరో, ఏ రాజు? యోహు అనే రాజు. ఎస్, యోహు అనే రాజు వచ్చి మరి ఆ యొక్క ఇత్తడి సర్పమును ఆయన చిన్న భిన్నములుగా చేసినట్టుగా. సో కాబట్టి ఆ ఇత్తడి సర్పంలో వేలాడదీయబడుతున్న ఎవరు చూశారు? ఇజ్రాయేలీలు. సో ఏదో చాలామంది ఏమనుకుంటారంటే ఆ ఇత్తడి సర్పంలో ఏదో మంత్రం ఉన్నట్టుంది, ఏదో ఆ పాములకు మంత్రిక శక్తి, ఆ పాము కాటుగా మంత్రశక్తి పోయేటట్టుందని అనుకుంటారు. కానీ వారు చూస్తున్న ఇత్తడి సర్పం ఎవరనగా వేలాడదీయబడుతున్న ఆ నజరేడైన యాషువా మెస్సయ్యను. సో కాబట్టి వారి పాపములు అనగా ఇప్పుడు పాము కాటేస్తే ఆ విషం ఎందులోకి వెళుతుంది? రక్తంలోకి వెళుతుంది కదా, రక్తంలో కదా మరి ఉండేది. కాబట్టి ఆ రక్తంలో నుంచి శుద్ధి అయ్యేది ఆయన కార్చే ఆ రక్తము. ఆయన కార్చబోయే రక్తమును చూశారు వాళ్ళు. కార్చబోయే రక్తమును చూసి వారు నిజముగా స్వస్థత పొందుకున్నారు. లేదంటే వారు పాము కాటుకు అనేకులు ముందుగా కొందరు చనిపోయారు. కానీ మోషే గారు మొరపెడతాడు, అయ్యా ఏం చేసేది, ఈ ప్రజలు ఇలా పాము కాట్లు గురవుతున్నారంటే అయ్యా నువ్వు ఒక ఇత్తడి సర్పం చేసి పెట్టు, దాని వైపు చూస్తే. సో దాన్ని ఇక్కడ యాషువా మెస్సేవారు చెప్తున్నారు చూడండి. ఆ ఇత్తడి సర్పము మోషే గారు వేలాడదీసింది ఎవరిని గురించో కాదయ్యా, ఇదిగో విశ్వసించే. చూడండి, జాగ్రత్తగా వినండి, ఒకే మాట కానీ ఎంత ఇందులో గూఢార్థాలు దాగి ఉన్నాయో. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఆ మోషే ఇత్తడి సర్పం ఎలాగెత్తాడో దేన్ని బట్టి అంటే విశ్వాసముంచే ప్రతివారు నశింపక నిత్య జీవము పొందేటట్లు. చూడండి ఎంత చిన్నగా తీసుకొచ్చాడు. సూక్ష్మంలో మోక్షం. విశ్వాసముంచితే, విశ్వాసము ద్వారా మనకు నిత్య జీవము, విశ్వాసము ద్వారా నిత్య జీవము. అయితే వేలాడదీయబడుతున్న ఆ యొక్క యాషువా మెస్సయ్య ద్వారా, ఆ యాషువా మెస్సయ్య రక్తము ద్వారా. సో ఈ యొక్క మనము ఈ ఆత్మను జన్మింపజేయగలుగుతున్నామంటే, మన పాపములన్నీ మనము ఒప్పుకొని విడిచిపెడుతున్నామంటే ఆ వేలాడదీయబడిన మెస్సయ్య రక్తము ద్వారా మన ఆత్మను జన్మింపజేస్తున్నాం. దేని ద్వారా మన ఆత్మను జన్మింపజేస్తున్నాము? రక్తము కార్చిన సర్వలోక పాపుల కొరకు రక్తము కార్చిన సర్వలోక రక్షకుడైన ఆ యాషువా మెస్సయ్య వారి యొక్క ఆ వేలాడబడిన ఆ రక్తాన్ని బట్టి, ఆ కార్చిన రక్తాన్ని బట్టి సో నిత్య జీవం మనకు కలుగుతుంది. అంత్యదినమున మనం లేపబడతాము. అందుకే అంటున్నా, అదే విశ్వసించు ప్రతివాడు నశించక, విశ్వసించే ప్రతివాడు. అందుకే ఇద్దరు దొంగలలో ఒక దొంగ అక్కడ విశ్వసించాడు, వెంటనే పరదైసుకు చేర్చబడ్డాడు. సో ఆ కార్చబడుతున్న రక్తము, మరి ఆయన ఆ రక్తము ముగ్గురికి మేకులతో కొట్టారు, వాళ్ళను ముగ్గురిని ఆ శిలువకు మేకులతో కొట్టారు. ముగ్గురు రక్తాలు కారుతున్నాయి. అందులో ఒక దొంగ ఒక విధంగా, ఇంకొక దొంగ ఒక విధంగా మాట్లాడుతుంటే, అయ్యా నీ రాజ్యం వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు, నువ్వు నేడే నాతో పాటు పరదేశులో. సో అనగా అతను పాపములు ఒప్పుకున్నాడు. ఇదిగో కార్చబడుతున్న రక్తం ఇది నా కొరకే అని. ఆ మ్రాన్లో యాషువా మెస్సయ్య వారు కారుస్తున్న రక్తము నా కొరకే అని ఆ దొంగ ఒప్పుకున్నాడు. కాబట్టి అతనికి క్షమాపణ దొరికింది. అందుకే చాలామంది అంటారు బాప్తిసం లేకుండా ఎలా ఆయన పొందాడు. సో బాప్తిసము కన్నా శ్రేష్టమైనది ఆయన పొందుకున్నాడు. ఆయన ఆత్మను పొందుకున్నాడు. ముందుగా పరిశుద్ధాత్మను, ఆ ఆత్మ పొందుకున్నాడు. కాబట్టి ఆ ఆత్మ ఒప్పుకోలు జరిగింది. ఆయననే మెస్సయ్య అని ఒప్పుకున్నాడు. మెస్సయ్య అని ఒప్పుకున్నాడు, విశ్వసించాడు. కాబట్టి పరదైసు దొరికింది ఆయనకు. విశ్వసించాడు కాబట్టి పరదైసు దొరికింది. కాబట్టి బిడ్డలారా, మనం కూడా విశ్వసిస్తే, మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడని మనం నమ్మితే మనం ఆత్మను తిరిగి జన్మింపచేస్తాము. అయితే మన పితరులు, మరి మన పితరుల సంగతి ఏంటి, పితరుల గురించి ఏమైందని కొందరికి డౌట్ రావచ్చు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 వచనం. ఎలోహిం
దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన 21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యాషువా మెస్సయ్య పునరుత్థాన మూలముగా ఎలోహిం విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. సో ఇప్పుడు మరి మన పితరుల సంగతి ఏంటి అని కొందరికి డౌట్ రావచ్చు. అయితే నోవాహు జలప్రళయ కాలంలో అనేకుల గురించి సువార్త చాటింపబడింది, కానీ 8 మందే బాప్తిసం పొందారు. ఆ జలప్రళయము మొదలుకొని ఈనాటి వరకు ఎవరు పేతురు గారు చెప్తున్నారు, ఆ జలప్రళయం మొదలుకొని ఈనాటి వరకు ఆ చెరలో ఉన్న ఆత్మలను ఆయన చెరలోకి వెళ్ళి ఆత్మరూపిగానే చెరలోకి వెళ్ళి చెరనుగా తీసుకొచ్చాడు. సో చెరలోకి వెళ్ళాడు. సో ఆ 3 రోజులు ఏం చేశాడా అని అంటుంటారు. సో ఇంకొక మాట కూడా మనకు మరి చూసినట్టయితే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థం ఇచ్చుచున్నది కదా. సో భూమి యొక్క క్రింది భాగములోకి వెళ్ళాడు యాషువా మెస్సయ్య వారు. భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళి చెరను అనగా చూడండి, పేతురు భక్తుడు రాస్తున్నాడు, అపోస్తలుడైన సౌలు భక్తుడు రాస్తున్నాడు. ఒక మాట ఏ మాట కానీ ఇద్దరి సాక్షుల నోట అది ఉంటేనే అది స్థిరపరచబడుతుంది. సో పేతురు గారు చెప్తున్నారు, నోవాహు జలప్రళయ దినం మొదలుకొని చెరలో ఉన్న వారి యొద్దకు ఆయన చెరలో వెళ్ళి చెరగా తీసుకొచ్చాడు. అదే విధముగా ఇక్కడ కూడా అదే మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. అనగా ఆరోహణం అంటే ఇప్పుడు మన భూమి మీద నుంచి పైకి ఆరోహణం అనుకోండి, ఇక్కడ నుంచి ఆకాశంలోకి ఆరోహణం. కానీ ఆ భూమి యొక్క అడుగు భాగంలో నుంచి అనగా చెరలో ఉన్న వారిని చెరగా ఆత్మలను వెంట పెట్టుకొని ఆయన భూమి మీదకి తీసుకొచ్చినట్టుగా కనబడుతుంది ఇక్కడ. సో అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. వారికి ఆయన ఈవులను ఇచ్చాడు, వారికి బహుమానములు ఇచ్చాడు. ఆ చెరలో ఉన్న వారిని అనగా మరి ఆ యొక్క భూమి యొక్క నిర్మాణం ఎలా ఉన్నదనగా, ఆ యెరూషలేము యొక్క నిర్మాణం ఎలా ఉన్నదనగా, ఆ యొక్క గొల్గతాగిరి యొక్క నిర్మాణం ఎలా ఉన్నదనగా, ఆ గొల్గతాగిరిలో ఆయన కార్చిన ఆ రక్తము అది మరి పాతాళమునకు కూడా దిగి వెళ్ళిందని భక్తుల యొక్క అభిప్రాయం సుమ. అది పాతాళము అనగా ఆయన రక్తము ఆ యొక్క అడుగు భాగంలోకి వెళ్ళి పాతాళంలోకి చెరలోకి, సో చెరలో కూడా ఆయన రక్తము చిందించబడింది, కార్చబడింది. సో యాషువా మెస్సయ్య వారు ఆ 3 దినములు మరి చెరలోకి వెళ్ళి చెరలో ఉన్న చెర నుంచి వారిని విడిపించాడు. అనగా వారు మన పూర్వీకులు మన పితరులు కూడా వారు కూడా ఆయన రక్తము ద్వారానే విమోచించబడ్డారు. వారి ఆత్మలను కూడా ఆయన జన్మింపజేశాడు. వారి ఆత్మలు కూడా యాషువా మెస్సయ్య నందు జన్మించారు వారు కూడా. సో కాబట్టి బిడ్డలారా, మరి మనం ఎంత ధన్యులము. వారిలేమో వారు చెరలో ఉన్నప్పుడు వారిని చెరలో ఉన్న వారిని రక్షించాడు కొందరిని. సో అది యాషువా మెస్సయ్య రక్తము కార్చిన దినం వరకు. మళ్ళీ ఈ 2000 సంవత్సరాలు కాదు సుమా, ఈ 2000 సంవత్సరాలు రక్షణ వచ్చింది మనకు. విశ్వాసము ద్వారా రక్షణ ఉచితముగా దొరికింది, ఉచితముగా ఆయన రాజ్యము దొరికింది, ఫ్రీగా విశ్వసించడం వలన. సో కాబట్టి విశ్వసించిన మనము మరి ఆత్మను తిరిగి జన్మింపచేసామా? ఆత్మను తిరిగి జన్మింపచేస్తే ఆ ఆత్మను మరి ఆ విధంగా పరిశుద్ధంగా దాన్ని కాపాడుతున్నామా? సో మళ్ళీ నెక్స్ట్ మెసేజ్లో దేహమును ఎలా ఈ యొక్క ఆత్మ సహాయముతో దేహమును శుద్ధి చేసుకుంటాము, ఎలా శుద్ధి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. సో మరి అది ఇంకో మెసేజ్లో మనం చూసుకుందాం. పరమ తండ్రి ఈ మాటలను మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.